ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట 2 సమూయేలు 23:15-17 వరకు. ఈ వాక్య భాగంలో దావీదు తన స్వంత గ్రామం దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఇశ్రాయేలీయుల శత్రువులైన ఫిలిస్తీయుల చేతిలో ఉన్నదని తెలిసి కూడా తన గ్రామం యొక్క నీరు త్రాగాలనిపించి తన కోసం ఎవరు నీరు తెస్తారు అని తన మనుషులతో అంటాడు. అప్పుడు 3 ఇశ్రాయేలు వీరులు శత్రువులను ఛేదించుకొని దావీదు కోసము నీటిని తెస్తారు. వారు ప్రాణాలకు తెగించి తన కోసము నీటిని తేవటం చూసిన దావీదు ఆ నీటిని పారబోసి, వీటిని నేను తాగినట్లయితే వారి రక్తము తాగినట్లేనని దేవుని ముందు చెప్తాడు. ఆ తర్వాత ఆ 3 వీరులకు ఉన్నతమైన పదవులిచ్చి సత్కరిస్తాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తన కోసం మనం పని చేయాలని, పరిశుద్ధులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆ విధంగా ఉండటం ద్వారా మనలను ఆశీర్వదించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన కోసం ఏదైనా పని చేస్తే గొప్పగా అనుకోవద్దు. ఆయనకు మన పనులేమీ అవసరం లేదు. కేవలము మనలను పరిశుద్ధంగా చూడాలని, గొప్పగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. అంతేకాని ఆయనకు సామర్థ్యం లేక కాదు. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.